పోవాలో ఆయన ద్వారా మనం నేర్చుకుందాం. ఎందుకంటే కనుక ఏపీ తెలంగాణ ప్రాంతాలంతా కూడా ఈ యొక్క అంత్యకాల వర్తమానమునకు మొట్టమొదటి పునాది వేసిన ఆయన ఈ వర్తమానము కోసము ఎంతో ప్రయాసపడి అనేక దేశాలు తిరిగి, అనేక ప్రాంతాల కొండల లోయలు తిరిగి ఈ వర్తమానం కొరకు ఆయన ప్రయాసపడ్డాడు. పిల్లలు విడిచిపెట్టాడు, భార్యలు విడిచిపెట్టాడు, మనమలు విడిచిపెట్టాడు, అందరూ విడిచిపెట్టి వర్తమానము కొరకు ఈ వయసులో కూడా నాతో పాటు నడుస్తున్నాడు ఆయన. ఈ వయసులో కూడా మేము పరిగెడుతూ మాకంటే ముందుగా వీలైన సువార్త చేస్తున్నాడు. కానీ విన్నవాడు అదృష్టం. హల్లెలూయా, వన్స్ మోర్ హల్లెలూయా. ప్రియులారా, చాలా ముఖ్యమైనటువంటి భాగానికి వచ్చాం. మరి వివిధ స్థలాల నుంచి చాలామంది వచ్చినటువంటి వారు, నేను పేర్లు చెప్పే కంటే మరి చాలామంది స్థలాల నుంచి వచ్చారు. టైము 12:15 అయింది. మరి మీరు వాక్యము చాలా ముఖ్యం కాబట్టి నేను పేరు చెప్పున మీ అందరికీ కూడా, కష్టపడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా వందనాలు. ఇప్పుడు ఈరోజు చదవబడినటువంటి యెషయా గ్రంథములోని బైబిల్ వాక్యానికి దేవుడు తన ఆశీర్వాదములు తోడు చేయును గాక. చదవబడినటువంటి వాక్యము యెషయా గ్రంథములో ఉన్నది. ప్రియులారా, యెషయా గ్రంథములో ఉన్నటువంటిది మరి ప్రవక్త గారు యెషయా గ్రంథములో ఉన్నటువంటి మొదటి అధ్యాయములో 2 భాగాల కింద చదివించాను. వాక్యము లేకుండా మనం ఎదరికి వెళ్ళకూడదు. 5 నుంచి నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకనూ కొట్టబడుదురు, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమాయెను. ప్రియులారా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. హల్లెలూయా. ప్రార్థన. కృపామయుడా, నాకు మాకు మీ సహాయం చేయండి అయ్యా. నా యొక్క అవయవాల్ని ఆపి మీరే అభిషేకము దయచేయండి. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాను తండ్రి. ప్రియులారా, యెషయా గ్రంథములో చదివినటువంటి భాగములో ఈ వాక్యాన్ని బట్టి ప్రవక్త గారు బోధించినటువంటి ప్రసంగము పేరు కమ్ లెట్ us రీజన్ టుగెదర్. రండి వివాదము తీర్చుకొందాము. ఇంకోసారి వినండి. 18లో యెషయా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందాము. ఆగండి. హల్లెలూయా. పరుగెత్తుకుని వెళ్ళొద్దు. మనం బైబిల్ స్టడీ చేద్దాం ఈవేళ. మనం అయ్యా, మనం అందరము కూడా బైబిల్ని ధ్యానిందాము. ఏమండి, వివాదము తీర్చుకోదాము రమ్మని చెప్తున్నాడు దేవుడు. అదేంటి, మనిషికి వివాదము, దెబ్బలాట ఉంటుంది. వ్యాపారస్తునికి ఇంకో కొట్టోడికి వివాదం ఉంటుంది. ఒక రంగంలో పనిచేసేటటువంటి పనివారికి దెబ్బలాటలు ఉంటాయి. కానీ దేవుడు తల్లి గర్భములో పుట్టించినప్పుడు
ఆయన జీవాత్మను ఊది మనకి ఇంత వారిని చేసిన తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు మనల్ని? రండి వివాదము తీర్చుకొందాము. హల్లెలూయా. దేవుడికి నాకు దెబ్బలాట ఎక్కడుందండి? అయ్యో నేను గుడికి వస్తున్నాను, చప్పట్లు కొడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దశమ భాగములు ఇస్తున్నాను, క్రైస్తవ సంఘానికి వెళ్ళి ఫ్యాన్ ఇచ్చాను, నేనేమో కిటికీ పెట్టాను, నేనేమో చర్చిలు కట్టించాను, నేనేమో సేవకులను అభిషేకించాను, అయినా కానీ దేవుడు వాళ్ళని వదలలేదు. అందరికీ దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నది ఏమిటంటే, రండి వివాదము తీర్చుకొందాము. ఏమండి? వివాదము తీర్చుకొందాము అని ప్రభువు సెలవిచ్చుచూ ఉన్నాడు. ఏమండి? అక్కడ చాలా సంగతులు ఉన్నాయి వివాదము తీర్చుకోవడానికి. ఇప్పుడే చెప్పాను నేను. వ్యాపారులు, మేస్టర్లు, రాజకీయవేత్తలు, పనివారాలు, సంఘాలు కూడా వివాదాలతో ఉన్నాయి. ఎక్కడ చూసినా ఐక్యత లేదు, ఏక మనస్సు లేదు, ఏకాత్మ లేదు. అందుచేతనే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. మనమేమనుకుంటున్నాం? నేను బూతులాడను, సినిమాలు చూడను, మా మామయ్య మంచోడు, మా పెదనాన్న చాలా మంచోడు, మా వంశంలో పాపం చేసేవాళ్ళు లేరు, చాలా బాగుంది. ఏమండి? అలాగంటే సంతోషం వచ్చేసిందా? మన ఇంట్లో జబ్బు పోయిందా? మన అప్పులు తీరాయా? మనకు సమాధానం వచ్చిందా? చదువుకున్న పిల్లలకి ర్యాంక్ వచ్చిందా? ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చిందా? నోటి నిండా నవ్వు కలిగినటువంటి వాడు ఇక్కడ ఎవరు ఉన్నారు? ఎవరైనా ఉంటే చెప్పండి అంటే అలా నిలబడి ఉంటారు. కానీ ఎవరు కూడా అన్నీ కూడా నాకు వచ్చేసాయి, నోటి నిండా నవ్వు ఉందని ఏదో ఒక లోటు చెప్పేటటువంటి భయంకరమైనటువంటి సమయంలో ఉన్నాం మనం. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? అయ్యో నా జీవాత్మ ఉదాను 84,83,00,000 జీవరాశులు ప్రపంచంలో ఉన్నాయి. కుక్క, గుర్రము, ఆ పక్షి, ఈ జీవరాశులు, వాటికి ఆత్మ లేదు. మానవుడను నా రూపములో నేను పుట్టించి జీవాత్మను ఉదాను, నరుడు జీవాత్మ ఆయను. ప్రియులారా, కుటుంబంలో ఉన్నటువంటి ఇక్కడ మగవాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే, నీ భార్యను అడగడు దేవుడు. పాస్టర్ గారు నవ్వుతున్నాడు. ఎంత చిత్రంగా ఉందయ్యా. ఏమండి? తన ఇంటిని జ్ఞానురాలు ఏం చేస్తుంది? కట్టును అని బైబిల్లో ఉంది. ఏమండి? స్త్రీ ఉంది కదా, బలహీనమైన ఘటమని బైబిల్లో ఉంది. మరి ఆవిడ్ని ఎలాగా యజమానిగా పెట్టారు దేవుడు? ఆమెను ఎవరికైతే పెళ్ళికిస్తున్నామో, మగవాడికి దేవుడు ఏమిచ్చాడంటే నీ కుటుంబమును ఏలుమని చెప్పి సాటి అయిన సహాయాన్ని ఇచ్చాడు నీకు, భార్యని. కాబట్టి భార్య ఇప్పుడు బాగా మాట్లాడింది అనుకో, కాసేపటికి కోపం వస్తుంది. ఇదేంటి ఇప్పుడు అరగంట సేపు ఎంతో సంతోషంగా ఉన్నావు, ఎంత కోపం వచ్చేస్తుంది నీకు అనుకుంటాం మనం. కొంతమంది దుడ్డుగారు తీసుకొని అత్తగారిని, భార్యను కూడా బాధిన వాళ్ళు ఉన్నారు. సంఘానికి వెళ్ళి వాళ్ళే, వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఏమీ కాదు. ప్రియులారా, అందుచేతనే ఇక్కడ యెషయా అంటున్నాడు, పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేశాను కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు. నేను తిరగబడలేదని అనుకోకు. నువ్వు చర్చికి వచ్చి ఫ్యాన్ ఇచ్చినా, నువ్వు దక్షిణ భాగం ఇచ్చినా,
నీ ఆత్మ యేసు రక్తంతో కడిగే వరకు నువ్వు కూతురు కాదు ఆడదానమైతే, నువ్వు మగోడు కాదు మగోడు అయితే, కుమారుడు మగోడైతే, ఆడదైతే కూతురు. అయ్యా, రాబోయేటటువంటి 4-5 రోజుల్లో ఉన్నటువంటి హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నావు, కానీ ఈ రోజే నీకు హ్యాపీగా ఇంటికి వెళ్ళడానికి దేవుడికి మనకి పాపం అడ్డుగా ఉంది. అతిక్రమములు దోషములతో దేవునికి దూరం అయిపోయాము. అందు గురించి చెరుపు చేయు పిల్లలారా అంటున్నాడు. ఆయనే కన్నాడు మనల్ని. ప్రియులారా, ఎద్దెరుగును గాడిదెరుగును కానీ నా ఆత్మ ఊదినటువంటి నీకు తెలివి లేదు అన్నాడు. ఎందుకు లేదు? కన్ను ముక్కు చెవి నాలుక చర్మంతో 10,000 రూపాయలు కట్ట తెచ్చి దక్షిణ భాగము తీస్తాను, దేవునికి ఇస్తాను అని దక్షిణ భాగము తీస్తే భార్య ఏమంటుంది? ఆ గోడ పడిపోయింది, ఏం చేస్తావయ్యా? దేవుడికి తెలదటి. మరి ఏం చేయనమ్మాయి? మలాకి గ్రంథంలో దొంగ అన్నారు. 10,000 రూపాయలు మనం దక్షిణ భాగం మన పొంటలో దేవుడిచ్చాడంటే వద్దండి. దేవుడు పేదోళ్ళంటే ఇష్టం ఆయనకి. గోడ పడిపోయింది చూడు, పిల్లేమో ప్రధానానికి వెళ్తుంది, మరి ఏం చేద్దాం? 1000 రూపాయలు తీ అందులో. దక్షిణ భాగంలో దక్షిణ భాగం వద్దంటలేదు ఇవిడి. బలహీనమైన ఘటం. ఆవిడ నేను అనొద్దు. అధికారం ఎవరిచ్చారు నీకు? దేవుడు కుమారుడు నువ్వు. దేవుడేమో నీకు చెప్తాడు, నువ్వేమో ఏలడానికి నీకు ఇచ్చినటువంటి నీ ప్రక్కన ఉన్నటువంటి భార్యతో స్వీట్ హార్ట్ అంటున్నాడు ప్రవక్త గారు. నా ప్రియమైన భార్య అంటున్నాడు. ప్రియులారా, నా ప్రియమైనటువంటి భార్య అంటున్నాడు ప్రవక్త. అంటే ఆవిడ కూడా చెల్లే మనకి. ఇప్పుడు నీవు లోకంలో ఉన్నట్టు గుర్రము కంచరగాడిదల వలె లైంగికమైనటువంటి పాపం చేయకుండా ఓ ప్రత్యేకమైనటువంటి సమయంలో నీకు సాటి అయిన సహాయంగా ఇచ్చాడు దేవుడు. ప్రియులారా, దేవుడు చూసారా, ఒక వ్యక్తికి భార్యనిస్తే ఏమిచ్చినట్టు? మేలుని ఇచ్చి, భార్య కలిగిన వానికి మేలు కలిగాను. మరి పెళ్ళైన వాళ్ళందరూ సాక్ష్యం చెప్పమంటే మా ఆవిడ మేకై కూర్చుంది నాకు అంటున్నారు కదా. ఇక్కడికి వచ్చి మేలుగా ఉందని దేవుడు చెప్తే నాకు మేకలాగా ఉందండి అంటున్నావేంటి? నేను అనలేదు. ఒకవేళ నీ వాళ్ళు ఉంటే, అందరూ కాదు, ఇక్కడ ఎవరైనా దుడ్డుగారిచ్చి అత్తగారిని భార్యని బాధి వాళ్ళు ఉంటే అలవాటు ప్రకారంగా సంఘానికి వెళ్ళి నువ్వు ఆదివారమే వెళ్తే నీ సెల్కి 3 రోజులకి ఎలా ఛార్జింగ్ పోతుందో, సోమవారం నుంచి సైతానుడు బయటికి వెళ్ళగానే వస్తున్నాడు. నీ వాక్యం ఈ చెవులోంచి ఈ చెవులోనికి పోతుంది. అందుచేతనే ప్రియులారా, నీ శిరస్సులో నుంచి మొదటి భాగము శరీరంలోనికి వస్తుంది. యేసు రక్తం వచ్చి మన అవయవాల్ని కడిగి రెండవది ఆలోచించే మనస్సులోనికి వస్తున్నాడు దేవుడు. మనస్సులో నుంచి నీ ఎడమ వైపు హృదయమే దేవుని ఆలయం అనేటటువంటి దాంట్లోనికి వెళ్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే స్వస్థత లేదంటున్నాడంటే ఈ శరీరానికి కాదండి, మన లోపల ఉన్నటువంటి ఆత్మకే దెబ్బలు, పచ్చి పుండ్లు. అంటే కోపపడుడి కానీ పాపము చేయకుడి. నీ సంభాషణ ఎలాగుండాలి? ఉప్పు వేసినట్లు రుచిగా. భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు, నీ సేవకులతో మాట్లాడేటప్పుడు, నీ ఆలయంలోనికి వచ్చినప్పుడు, నీ పనిలో నీ సహచరులు పనివారికి నీవు భూదిగంతముల వరకు ప్రవక్తన గురించి ఎవడు చెప్తామయ్యా? ఊడుపు చేలోకి వెళ్ళి ఆకులాగి వాడికి ఎవడు చెప్తాడయ్యా? కుప్ప వేసి వాడికి ఎవడు చెప్తాడయ్యా ప్రవక్త గురించి? కట్టేత కట్టడం అంటే పనలు కుప్పగా వేసేటటువంటి అరకదొండడం అంటే, అయ్యా నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇవన్నీ నేను చేశాను.
నువ్వు మేస్టర్ గారు, నువ్వు పాస్టర్ గారి కింద వ్యవహరిస్తున్నావు, నువ్వు అరకెప్పుడు పట్టుకున్నావు, నువ్వు కుప్పలు ఎప్పుడు ఎక్కావు, ఎప్పుడు తాపీ పని కాడ నువ్వు వెళ్ళి పని చేశావు అంటావా? అయ్యా, ఈ జీవితంలో 7వ తరగతి చదివినాడు పెద్ద హీరోలాగా ఫెయిల్ అయిపోయి మిలిటరీ బోట్ తీసుకుంటున్నాడు. ఆడపిల్లలేమో పంజాబీ డ్రెస్ వేసుకుని, తప్పు కాదు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు వేసుకోండి, కానీ అసహ్యకరమైనటువంటి విధంగా బళ్ళు మీద వెళ్ళేటప్పుడు ఈ యొక్క రొమ్ము భాగము ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితికి నువ్వు వేసుకున్నటువంటి పంజాబీలో ఉన్నటువంటిది గాలికి అలా పైకి వెళ్తుంటే, నేను చెప్పకూడదు, అనేక మంది సంఘాలకు వెళ్ళేటటువంటి స్త్రీలు బళ్ళు మీదకి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు పూర్వీకులు ఇదిగో ఆ చీరలు ఎంత వందనంగా కట్టుకుని ఉన్నారండి. వాళ్ళ వైపు చూసినప్పుడు చెల్లి, నా కూతురు, నా యొక్క అక్క, నా యొక్క అమ్మ అనిపిస్తుంది వాళ్ళంకా చూసినప్పుడు. పంజాబీ డ్రెస్ వేసుకోకపోతే కాలేజీకి వెళ్ళడానికి అందరూ కూడా సన్నాసేదం అని చూస్తారు అంటే, నా నిమిత్తము వాక్యము నిమిత్తము నిందను భరించుడి, శుభప్రాప్తురాలా నీకు శుభములని మరియమ్మకు చెప్పినప్పుడు, పెళ్లి కానమ్మాయి నెల వస్తుంది నీ కడుపులోకి వస్తానంటే, నీ దాసురాలికి నీ మాట చొప్పున కలుగును గాక. ఈ భూలోకంలో నీవే విద్యకి వెళ్ళినా, నువ్వే పనికి వెళ్ళినా, నీ వాక్యం అనేటటువంటి 2 అంచుల వాడి అయిన ఖడ్గముతో కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకి 8-10 గంటలు డాక్టర్ చేసినప్పుడు ఆపరేషన్ థియేటర్లో దేవుడే ఆ పరమ వైద్యుడిలాగుండి ఈ భూలోకంలో నీ పనిలో ఉన్నప్పుడు వస్తాడు. ఇంట్లోకి వెళ్ళినప్పుడు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ పిల్లలకి లలాట పత్రికముగా బాసికమ్మ వలె దేవుని వాక్యం కట్టమనుంది. కడుతున్నారా? ఓ జ్ఞానురాలుగా ఇంటిని కట్టుకోవడానికి అలా చెయ్యకుండా యజమానులు బుద్ధిహీనురాలుగా చేస్తున్నారని. కాబట్టి అయ్యా, ఓ కుటుంబముగా నీవు ఎంటనున్న సంగమునకు శుభమని చెప్పి వ్రాయున్నది. నాకు గుడి లేనప్పుడు 10 సంవత్సరాలు వరండాలో చేసినప్పుడు 5-6 కుటుంబాలు, ఆ పెద్దోళ్ళు లేరు, ఆ పిల్లలు ఇక్కడ ఉన్నారు. అయ్యా, బాప్తిసం తీసుకోవడానికి చర్చ లేదని మొట్టమొదట అంత్యకాల వర్తమాన ఉద్యమ సభలు ఆండ్రూస్ అనేటటువంటి పెద్ద ఆయన తీసుకుని వచ్చి కలకత్తా నుంచి ఏలేశ్వరంలో 1990 మార్చి నెలలో మొట్టమొదట ఉజ్జీవ సభలు ప్రతిపాడు ఈ సంఘ ఆధ్వర్యంలో జరిగాయి. అప్పటికి వర్తమానము ఎక్కడా లేదు తూర్పుగోదావరిలో. హల్లెలూయా. నేను ఒక్కడిని 83వ సంవత్సరంలో విలియం బ్రెనిగామ్ గారు వర్తమానం నా చేతికి వచ్చినప్పుడు నేను ముందు చర్చి కట్టాలని చూడకుండా 10 వత్సరములు సైకిల్ బాగు చేసేటటువంటి ప్రకాశరావు అనేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి వర్తమానం ఇస్తే, రోమన్ కేథలిక్ సంఘానికి నేను వెళ్ళను, ఇప్పుడు మన ఇండియా వచ్చి గుడ్డివానికి కళ్ళు ఇచ్చాడా, 5గురు చచ్చిపోయిన వాళ్ళు లేపాడా విలియం బ్రెనిగాము? నేను ఎప్పుడు వినలేదయ్యా. అయ్యా, కుష్ఠరోగులు ముట్టుకుంటే శుద్ధయ్యాడు, గుడ్డివాడు దావీదు కుమారుడు అంటే కళ్ళొచ్చాయి. చరిత్ర కాదయ్యా. 60-70 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో బాంబేలో 5 లక్షల మంది పెద్ద కూటమి జరుగుతున్నప్పుడు గుడ్డివాడిని కళ్ళు లేని కబోదు, అయ్యా నాకు చూపు కావాలని వచ్చినప్పుడు ఆ ముందు రోజు అడిగారు, మా పాస్టర్లు ఉన్నారు, కుంటోళ్ళు కాళ్ళు రావాలి, గుడ్డోళ్ళు కళ్ళు రావాలి, నీవు ప్రార్థన చేస్తే కార్యము జరగాలి. మా ఇండియాలో మాకు పాస్టర్లు ఉన్నారు, బ్రెనిగామ్ అన్నారు. 17 మతాలోళ్ళు కూర్చుని బ్రెనిగామ్ గారితో మా దేవుడు ఎంత గొప్పవాడో చెప్పారు అందరూ. నువ్వు కూడా చెప్పవయ్యా నీ యేసు ప్రభు గురించి అంటే, జెంటిల్మెన్ అన్నాడు. నా సహోదరులరా అనలేదు వాళ్ళని, ఎందుకంటే ఇతర మతాల్లో ఉన్నటువంటి వారు కాబట్టి. ఓ పెద్ద మనుషులారా,
మీ మతాల్లో మీ దేవుడు ఎంత గొప్పవాడో చెప్పారు. ఇదిగో రేపు కూడికలు జరుగుతున్నాయి, రాత్రికి కూడా కూడుకుంది. మీరు రాత్రికి ఇప్పుడే మీరు అడిగారు, మా పాస్టర్లు ఉన్నారు, ప్రసంగాలు బోళ్ళు చేస్తున్నారు. నువ్వు ఉట్నే ప్రసంగం చేసి పోతే కాదు. నువ్వు ప్రార్థన చేస్తే గుడ్డివాడికి కోళ్ళు రావాలి, నువ్వు ప్రార్థన చేస్తే కుంటివాడికి కోళ్ళు రావాలి, నువ్వు ప్రార్థన చేస్తే చెవిటివాడు వినాలి, నువ్వు ప్రార్థన చేస్తే అక్కడ జరగబోయేటటువంటి సంగతులు చెప్పాలి. యేసు ప్రభు చెప్పినట్లు ప్రవక్తలు జరగబోయే సంగతులు చెప్పారు. అయ్యా నువ్వు యేసు ప్రభువు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని చెప్తున్నావు కాబట్టి బ్రెన్నిహామ్ నీవు చెయ్యాలని అడిగి చెప్తే, ప్రభువా వీళ్ళు ఎలాగంటున్నారు, నేనేం చేయను, సాయంత్రం రండి అన్నాడు. 17 మతస్థులకి స్పెషల్గా ముందే ఇచ్చాడు చైర్లు. వాక్యం మొదలెట్టాడు, గుడ్డివాన్ని తీసుకొచ్చారు, భార్య ఉందన్నాడు. హిందీలో మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఎట్లా తెలుసయ్యా? నేను తెలిసినా? అయ్యా నువ్వు తెలియదయ్యా. హిందీలో ట్రాన్స్లేషన్ చేసినటువంటి ఆయన నీకు పెళ్ళయిందని చెప్తున్నాడు రా. గుడ్డివాని గురించి కళ్ళు, నువ్వు 20 సంవత్సరాలు గుడ్డివానికి తూర్పు తిరిగి సూర్యుడికి ఆరాధన చేశామని చెప్తున్నారు. నిజమా? నిజమేనండి అయ్యా. ప్రియులారా, అక్కడ ప్రార్థన చేస్తే వెంటనే కళ్ళు వచ్చాయి. సాగనంపాలని ఇక్కడ మామూలు చాలా మేము కంట్రోల్ చేయలేకపోతున్నామని చాలా కష్టాలు పెట్టారని చెప్పారు. దాన్ని అలా పెట్టండి. ప్రియులారా, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త పరమ పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలమ పొందును. హల్లెలూయా. ఇప్పుడు సాక్ష్యం చెప్పినటువంటి ఆ కాళ్ళు నలిగిపోయినటువంటి అబ్బాయి నాకు తెలియదు, కానీ అతని యొక్క చిన్నాన్న సొలొమోన్ రాజు ఈ సంఘములో, అయ్యా పెద్ద వయసు కలిగినటువంటి వారు లేరు ఇక్కడ, చిన్న వయసు కలిగినటువంటి వీళ్ళు యవనస్తులు చాలా చక్కగా ఇక్కడ అన్ని పనులు చేస్తున్నారు. చూడండి, చిన్న వయసులో పెద్ద పని చేస్తున్నారు వాళ్ళు, పెద్దల పని. అయ్యా సాంగ్ లీడర్ ఉండాలి, పెద్దలు ఉండాలి, సంఘానికి కావలసిన సమస్తము విశ్వాసలే చేసుకోవాలి. ఏమండి నాకు ఆహారంలో తేడా చేశారని ఆది సంఘంలో ఉమ్మడి కుటుంబం మొత్తం అందరూ తినేటప్పుడు ఫిర్యాదు చేశారు సేవకులకి. ఏమయ్యా గుడి కట్టడం మా వంతు కాదు, సంఘ పెద్దలు విశ్వాసులు అందరూ కలిసి ఏం చేయాలి, ఈ ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు సిద్ధం చేయాలి. సాంగ్ లీడర్ ఉండాలి, నడిపించేటటువంటి వాడు పరిశుద్ధాత్ముడే, కానీ ఒక మనిషి ఇక్కడ ఉండి ప్రోగ్రాము నడిపించాలి. అయ్యా మరి సేవకుడు ఎందుకు వస్తాడు? మరి చర్చ లేదు కాబట్టి 10 సంవత్సరాలు నా ఇంటి దగ్గర పెట్టాను. దేవుని దయ వల్ల ఇక్కడికి వచ్చినప్పుడు 93లో సేవకుడు ఏం చేయాలంటే నడిపించేవాళ్ళు ప్రార్థన, వాక్యము, 9 గంటల ప్రార్థన, 12 గంటల ప్రార్థన, 3 గంటల ప్రార్థన, ఇలాగా వెళుతూ ఉంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. హల్లెలూయా. ఒక ఆయన బ్రెన్నిహామ్ గారిని అడిగాడు, ఎన్నో పేరా? 41వ పేరా. కమ్ లెట్ us రీజన్ టుగెదర్ అన్న ప్రసంగంలో బ్రెన్నిహామ్ సోదరుడా, నేను ఒక్క దర్శనం కానీ దేవుడు నాకు ఇస్తే నేను ఏదైనా ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. బ్రెన్నిహామ్ తన చుట్టూ ఇలా చేతులేసి ఏమన్నాడు, నా ప్రియమైన సహోదరుడా, నీవు బైబిల్ తెరిచి వాక్యము చదువుతున్నావు కదా, దేవుడు నువ్వు బైబిల్ తీసి చదివినప్పుడల్లా వాక్యంలో దేవుడు ఉన్నాడు, తనకు తానే నీకు బయలుపరుచుకొనుచున్నాడు. దేవుడు ఆ వాక్యము నీకు అర్థమవడానికి 7వ దూత పలుకు దినములలో అతడు బూరబోదబోవుచుండగా దేవుడు తన దాసులైన ప్రవక్తలకు తెలియపరిచిన మిస్టరీస్ షుడ్ బి ఫినిష్డ్, మర్మములు సమాప్తమగునని చెప్పాడు. కాబట్టి ప్రవక్త వాక్యం చెప్తున్నప్పుడు నీకు అనుమానం వస్తుందా? ఆమేన్.
యమాయి గ్రామస్తులు వెళ్ళినప్పుడు యేసు ప్రభు మాట్లాడుతుంటే తెలీదు యేసు ప్రభు అని. హృదయం ఏమైంది? మండుచుండలేదా? వచ్చిన మార్కు. అయ్యా ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నువ్వు బైబిల్ తెరచి నువ్వు చదివినప్పుడల్లా కేవలము బైబిల్ తెరచి ఏమని చెప్పాలి? ముందు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దేవా అలా నేను నిన్ను చూచి ఉండ కలిగినట్లు నా గుడ్డి కన్నులు తెరువుము. ఇదేంటండి, నా కళ్ళు చూస్తుంటే గుడ్డి కళ్ళు అంటావేమో. మనకు మామూలు కళ్ళు చూస్తున్నాయి. ఏమండి, యెషయా అన్నాడు, కన్నులుండి చూడరు. హల్లెలూయా. ఈ భౌతికమైనటువంటి కన్నులు కాదు. ప్రవక్త 2 మాటల్లో ఇక్కడ చెప్పాడు, దేవా అలా నేను నిన్ను చూడగలిగి ఉండునట్లు ఇప్పుడే నా కన్నులు తెరువుము. కారణం పెట్టి, వాక్యము దేవుడై ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం మరలా అనేక మంది ప్రవక్తలు పంపించిన వినటం లేదని ఆయనే నరునిగా శరీరధారి అయి మన మధ్య నివసించెను. కాబట్టి ఇక్కడ మాట్లాడేది యేసేపు కాదు, పలకబడిన వాక్యమే అసలైన విత్తనము. కాబట్టి దేవుడు ఇక్కడ ఉన్నాడు. నీవు బైబిల్ తెరిచే ప్రతి సమయములో నీతో మాట్లాడుచున్న దేవుని యొక్క ఒక దర్శనము నీవు చూడగలవు. ఏమండి, నువ్వు సొంతంగా ప్రవక్త లేకుండా బైబిల్ చదువుకుంటే నీకు అవగాహన అవ్వదు. దేవుడు మలాకీ గ్రంథములో తన సేవకులకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడని చెప్పాడు. కాబట్టి మంచి పాస్టర్లు ఉండొచ్చు, సువార్తికులు ఉండొచ్చు, గదిలో ప్రార్థన చేసుకునే ఉపదేశకులు ఉండొచ్చు, కానీ దేవుని యొక్క వాక్యము, దేవుడు ఒక విధానంలో తన సేవకుల్ని ఒక కాలానికి 7 నక్షత్రముల కుడి చేత పట్టుకుని వాడు చెప్పు సంగతులేమనగా, ప్రకటన 1 అధ్యాయములో మొట్టమొదటి నక్షత్రం పౌలు గారు, చివరి నక్షత్రం మ్యారియన్ విలియం బ్రెన్గేమ్. కాబట్టి నువ్వేం చేయాలి? దేవుడి సన్నిధిలో అణకువగల హృదయముతో కూర్చుని ధ్యానించాలి. దేవుని మందిరమునికి వెళ్ళిదమని ప్రజలు నాతో అన్నప్పుడు నేను ఎంతో సంతోషించానని చెప్పారు. ఇప్పటికి 41వ పేర అయింది, 42వ పేరాలోకి వచ్చాను. బైబిల్ ఎలా చదవాలో కూడా ప్రవక్త గారు చెప్పారు. ఏమండి, నోట్ చేసుకోవచ్చు. 42వ పేర వివాదం అంటే దేవుడికి మనకి దెబ్బలాట ఎలా తీర్చుకోవాలో చెప్తున్నారు ఇక్కడ. చూడండి, ఆయన బైబిల్ ఎలా చదువుతున్నాడో చెప్తున్నాడు ఇక్కడ. కొన్ని సమయాల్లో నేను బైబిల్ చదివేటప్పుడు కుర్చీలోంచి ఏం చేస్తాడట, కొంత వాక్యం చదివి పైకి లేచి ఆ కుర్చీ చుట్టూరా పరిగెత్తుతానని చెప్పాడు. ఏమండి, మీరు పరిగెత్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను అక్కడనే వర్తమానం చదువుకున్నప్పుడు ఇక్కడ 50 మంది మీరందరూ కూర్చున్నట్లుగా చేతులెత్తి నేను ప్రసంగం చేసుకుంటాను ఒక్కడే. బ్రెన్గేమ్ గారు చెప్పింది ఏంటి? ఎంతవరకు నువ్వు బైబిల్ చదవవు, నేను కాదన్ను. పాటలు పాడవు, కాదన్ను. నువ్వు సాక్ష్యం ఇచ్చావు, కాదన్ను. కానీ బైబిల్ ఎలా చదవాలో ఇక్కడ చెప్తున్నాడు. నేను వాక్యము ఏమండి ఒక అధ్యాయము లేకపోతే అరగంట గంట కాదండి, చిన్న పోర్షన్ చదువు, ఒక పేర పైకిలే ఆ కుర్చీ చుట్టూ పరిగెడుతున్నాను. నా శక్తి కొలది నా స్వరము ఎత్తి టాప్ ఆఫ్ ది వాయిస్ ఎంత శక్తిగా నేను కేకలేసి ఏ దేవుడికి వినబడదటి. హల్లెలూయా. మనము దేవుని వాక్య మంటలోనికి వెళ్ళి మనము ఏకమై ఉంటే
క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనకి కూడా వస్తే శక్తి కొలది కేకలేస్తామని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత ముందు చదివాడు, కుర్చీ చుట్టూ పైకి లేచి తిరిగాడు, స్వరమెత్తి కేకలు వేశాడు, మళ్ళీ కుర్చీలో కూర్చుని నేను ఏడ్చెదను అన్నాడు. అయ్యా, అపరాధములను బట్టి పాపములను బట్టి తూర్పుకు పడమర ఎంత దూరం ఉన్నదో నా పాపములను అంత దూరం చేశావు. అంతేగాని నువ్వు ఇంత పని చేశావు, నా రూపం నీకు ఇస్తే అలాగంటలేదు. ఏమండి, పరిహారము ప్రాయశ్చిత్తం ఎవరు చేశారు? దేవుడు మనకి బదులుగా శిక్ష, మన శిక్ష ఆయన మీద వేసుకుని శిలువ మీద రక్తము కార్చాడు. క్రీస్తు యేసు యొక్క రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రముగా చేయును అని ప్రవక్త గారు చెప్పినటువంటి వర్తమానమును చదివితే, అయ్యా ముందేమో కుర్చీలో కూర్చున్నావు, చిన్న వాక్యం చదివావు, పైకి లేచావు, చుట్టూరు తిరిగావు, చేతులెత్తి కేకలేసావు, మళ్ళీ కూర్చున్నాను అదే కుర్చీలో, ఏడ్చేదను అని చెప్పాడు. ఏడుసమా? ఎప్పుడైనా వర్తమానం చదివి, నువ్వు బైబిల్ చదివి నా పాపములను బట్టి నన్ను పారద్రోలలేదు, దోషములను బట్టి నన్ను దూరంగా చేసుకొని లేదు, పిల్లోడు తప్పు చేసినా కొట్టి ఏడ్చి మిఠాయి పొట్లం పెట్టి నా బాబు, నా రాజా, నా కొండ, నా ముద్దెట్టుకుంటాం. కానీ చేసిన తప్పు కొడతాం. ఆ విధంగా వ్యాధి, బాధ, మరణము, అప్పు మనకి దేవుని మన పాపం అడ్డుగా ఉంది. అందు గురించి కొంచెము చెప్పు ఏడ్చేదను అని చెప్తున్నాడు. క్రింద కూర్చొని మరికొంత ఎక్కువగా చదివి, అది నువ్వు గంట చదివా, నువ్వు బైబిల్ 3 సార్లు చదివానంటారు చాలామంది. నో, వర్తమానం పెట్టుకో, బైబిల్ పెట్టుకో, నిఘంటువు దగ్గర పెట్టుకో, పాటల పుస్తకం దగ్గర పెట్టుకో. అయ్యా, ఆ మంట యమ్మాయి గ్రామస్తులు తెలీదు యేసు అని ఇప్పుడు కూడా మనకి ఈ కళ్ళతో చూడలేం. కానీ ఎక్కడ 2 లేక 3 నా మధ్యలో ఉంటారో వారి మధ్యలోకి నీకు వస్తా అన్నాడు. ఎలాగొస్తాడు? నేను వెళ్ళి పరిశుద్ధాత్మను నీ పంపుతానన్నారు. కానీ ఇప్పుడు ఏ రూపంలో వస్తున్నాడు? అదిగో గెడ్డము వేసుకున్నటువంటి ఆ బొమ్మ కాదు, అది ఇదివరకు 7 సంఘకాలముల్లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకములో కుడి పార్శ్వమున ఉండి, ఏమండి, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలీదు. ముందు నాకు స్లాప్ అవ్వాలి, నాకు అప్పులు తీరాలి, నాకు జబ్బు పోవాలి, నాకు ర్యాంక్ రావాలి కాదు నీ ప్రార్థన. ఇక్కడ ఏడ్చేదను అని చెప్పాడు. మళ్ళా కొద్దిగా చదువుతానంటున్నాడు, ఒక అరగంటలోను మళ్ళీ పైకి లేస్తున్నాడు, మళ్ళీ చుట్టూరు పరిగెడుతున్నానని చెప్పాడు. ఏమండి, నేను అలా చేస్తాను. ప్రార్థన కూడా మెట్టమాట నేను వచ్చి 20 నిమిషాలు మోకాళ్ళ మీద ఉండి, ఏమండి, మౌనంగా ఉంటాను చాలాసేపు, ఒక్క మాట కూడా వినపడదు మీకు. ఒక 20 నిమిషాలు, అరగంట మౌనంగా ఉన్న తర్వాత అప్పుడు నేను కాదు, నువ్వు చెప్పినవి రావు నాకు. అంతేగాని ఆని దీవించండి, ఈయన దీవించండి, ర్యాంక్ ఇవ్వండి, లేకపోతే చర్చ ఆగిపోయింది. ముందు అది కాదండి. ఇప్పుడు మనకే నా రాజ్యము, నా నీతిని మొదట వెదకుడి, అప్పుడు ఎప్పుడు ఆయన రాజ్యము, ఆయన నీతిని మొదట వెదకాలంటే దేవుడికి మనకి మధ్యలో వివాదం ఉంది. అది నీకు చూపులోనా, మాటలోనా, చెవి వినికిడిలోనా, తెడ్డు వలె నీ నాలుగు తిరిగి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాక్యం చెప్పి గుళ్ళు కట్టి దేవునికి వాక్యం చెప్తున్నావు, దెబ్బలాట తీర్చుకున్నావా? దేవుడి దగ్గరికి వచ్చి దేవుడికి మనకి మధ్య ఉన్నటువంటి వివాదం పోయిందా? పోయింది. ఎస్, వెళ్ళని యెషయా, అయ్యో ఓ ఈజ్ మీ, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవుల మధ్య, పెదవులు గల ప్రజల మధ్య
నేను నివసించుచున్నాను, దేవుని మహిమ చూచాను. అయ్యో బాబోయ్, నేను బ్రతకకూడదు, దేవుని దూత వచ్చారు. ఎలాంటి దాంట్లోకి వెళ్ళాల సేవకులారా? ఎంతవరకు ఇంద్రియ జ్ఞానము చేత నువ్వు చేస్తుంటే నీ కట్టుబడి అవ్వకపోయినా పర్వాలేదు, దేవుడు త్వరలో పెళ్లి కుమార్తెగా అవుతున్నాడు. నువ్వు పెళ్లి కొడుకుగా ఉంటే నీ భార్య పెళ్లి కొడుకుగా ఉంటుంది. నువ్వు బాప్తిసం తీసుకుంటే నీ భార్యకు కూడా బాప్తిసం ఇవ్వాలి. ఆది సంగమయ్య అంటే పురాతన పాతకాలపు పద్ధతిలో మనము వెళ్ళామా? ఈ సేవకుల అటువంటి ఒక దెబ్బ ఇలాగేస్తున్నాను. ఎందుకు వేస్తున్నాను? ఇంకా వివాదాలు ఉన్నాయి. మిమ్మల్ని అంటలేదా? నాకు కూడా వివాదం ఉంది. ఏ వివాదం అది? దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యత దశమ భాగములు, అయ్యా ఎక్కడి నుంచి కాదు, తెలంగాణ ఆంధ్రలో వచ్చినటువంటి ఇవి ప్రార్థన చేశావు, జబ్బు పోయింది, 10,000 నీ యొక్క ఏంటది ఫోన్పేలో వేసాం, మాటలు పేరు రావట్లేదు నాకు, అకౌంట్ పేలో వేసాను అంటుంది. ప్రియులారా, నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా చేయి చాపానా? నేను ప్రార్థన చేయమన్నప్పుడు వెళ్ళి నువ్వు ఎంత ఇస్తావు తర్వాత మోసే నియమించిన కానుక పెట్టమని లాయిన్లాగా చెప్పానా? కొంతమంది దెబ్బ అయిన తర్వాత హాస్పిటల్ ఖర్చు ఇక్కడ పెట్టేయమంటున్నారు. నువ్వేమో అడుక్కునేవాడు కాదు మన దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు, మృతులను సజీవులుగా లేపే దేవుడు, ఆమెనన్నవాడు సత్యస్వరూపుడైనటువంటి దేవుడు, 7 నక్షత్రములు కుడి చేత కలిగినటువంటి దేవుడు, దావీదు తాళపు చెవుడు కలిగి ఎవడు వేయి లేకుండా తీయవాడును, ఎవడు తీయ లేకుండా వేయువాడును అయినటువంటి దేవుడు మన దేవుడు. 7 సంఘ కమలంలో నడిచి వచ్చాడు. కానీ ఇప్పుడు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రవక్తను దేవుడు తీసుకున్నాడు. కాబట్టి కలలో రాత్రి కలుగు స్వప్నములలో యోబు గ్రంథం 33వ అధ్యాయము 13, 14, 15 వచనాల్లో దేవుడు కలలో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఈ జోషి గారి గురించి, మాలుడు గారి గురించి ఓ నెల 15 రోజుల క్రితం చైర్లో కూర్చున్నాడు. చైర్ ఇలా వెనక్కి చూసారా, మడత పెట్టే చైర్ ఉంటుంది, ఇలా ఎల్ల కిందలా వెనక్కబడిపోయాడు. అమ్మ, మీ ఆయన గారు ఉన్న పొట్టిన కుర్చీలో జారబడిపోయాడు. ఇప్పటికే నా మనవడు 2 కాడెద్దులు, ఎద్దులంటే మగవాయి కానుకలో పోయాను చూపించి ఉన్న పొట్టని ఓ ఎద్దు ఇలా కింద పడిపోయింది. అప్పటికి ఎప్పుడూ లేనిది నా భార్య జబ్బు చేస్తే ఈవిడే ఎడమవైపు ఉంది కాబట్టి, సత్యానంద గారు ఎడమవైపు ఆడ మనసు ఉంటుంది, నువ్వు కుడివైపు నీ స్థానం అని చెప్పారు. నేను అలాగ అర్థం చేసుకున్నాను. అతను చనిపోయిన ప్రభువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంత బుద్ధిహీనుడను దేవుడు చెప్పాడు. కానీ ఏదో దేవుని చిత్తం కాదులండి. ఇక్కడ అతన్ని భూలోకములో అందరు యవ్వనస్తుల కంటే ప్రత్యేకమైనటువంటి అతని జీవితం చూసి ఈ అబ్బాయిని నాకు ఇచ్చేస్తే బాగుండు, ఇక్కడ కాకినాడలో నా దగ్గర ఉండి నేనే చేయించుకుంటానంటే ఇస్తారా? ఎంత మనవడైతే మాత్రం ఇస్తారా? స్పెషల్ అతను. ప్రియులారా, దేవుడు అతను తీసుకున్నారు. కానీ దేవుడు ప్రవక్తకే కాదు, దేవుడు తన సేవకులకు కూడా ముందస్తుగా సమాచారం ఇస్తున్నాడు. కానీ దేవుడు 1 మార్లు పలుకును, 2 మార్లు పలుకును, మనుష్యులు అది కనిపెట్టరు. ఏమండి, మనము ప్రార్థనలో కనిపెట్టి ఓ కళ వచ్చిన తర్వాత ఏంటి అని కనిపెట్టాలా? అలా కనిపెడదామంటే ఒప్పుకోవట్లేదు, నాకు టైం లేదు, నేను భుజం మీద మామూలు నాగలేసుకుపోతున్నాను, నేను బాడి తెచ్చుకుపోతున్నాను, అమ్మకి ఇల్లు కడదామని పొద్దున వాటిలు సాయంత్రం అనుకునేవారంట, పొద్దున పోయేవారంట 4 కొడుకులను. అమ్మిల్లు అలాగే ఉంది, అవ్వలేదు. అలాగుంది మన పద్ధతులు. అన్నారు, ప్రవక్తల ప్రవచనములను నమ్మని మందమతులారా. మనసులో మందత్వం ఉంది, యోచింపరు దేవుని యొక్క వాక్యము గురించి. బుద్ధి లేని గుర్రముల వలెనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండొద్దని చెప్పారు.
కాబట్టి అయ్యా, మన కుటుంబం దేవుల్లో ఉన్నదా, నేను దేవుల్లో ఉన్నానా, దేవుడికి నాకు మధ్యలో ఉన్నటువంటి పాపం, ఆ వాగ్వాదం, ఆ వివాదం తీర్చుకున్నానా, ఇప్పుడు కొత్త సంవత్సరం కాదు, ఇప్పుడు ముగించేటప్పుడే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ఇలా ముగించేటప్పుడే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన, ఎవరికిష్టులు, దేవుడికి ఎలాగిస్తులో చెప్పడానికే కమ్ లెట్ us రీజన్ టుగెదర్ అని చెప్పాను. ఇక్కడ నేను వచ్చి వచ్చి నీకు నాకు మధ్యలో తాగుడా, జోదమా, వ్యభిచారమా, లేకపోతే నేను చెప్పినటువంటి దశంభాగం ఇవ్వకుండా మలాకీ గ్రంథంలో దొంగలాగా ఉన్నావా, లేకపోతే ఇక్కడ పని చేస్తుంటే నువ్వు ఇంటి దగ్గర కూర్చొని నిన్ను వర్క్ చేయడానికి లేనటువంటి వాళ్ళు 9:30కి ఎందుకు రాలేదు? మందమతులారా, ఎత్తబడే విశ్వాసం నీలోకి ఎలాగొస్తుంది? పెళ్లి కొడుకుగా వచ్చేవాడికి పెళ్లి కూతురుగా ఉండడానికి జాకెట్ కొలతలు ఇంకా లేవు, ఇంకా కూడా నువ్వు వేసుకునే పాదరక్షలు, సువార్త సంబంధమైనటువంటి పాదరక్షలు. ప్రియులారా, ఇవన్నీ ఎప్పుడు సంపాదించుకుంటావు? నువ్వు నీ జీవితంలో నువ్వు ఎప్పుడు ఇవన్నీ కూడా సంపాదించుకుంటావు? ప్రియులారా, ఇక్కడ నేను ఒక్క 10 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, మళ్ళీ మనం కలుసుకోలేము. ఇప్పుడు ఆయన ఏం చెప్పారు? మూడోది మారు మనసు అని చెప్పాడు ఆయన. అది శుద్ధీకరణ అన్నమాట. మారు మనసు అంటేనే, అందరూ మారు మనసు అంటే ఏమనుకుంటారంటే, సిగరెట్లు మానేశానండి, తాగుడు మానేశానండి, జోదం మానేశానండి, అబద్ధాలు మానేశాను, దశంభాగం ఇస్తున్నాను కాబట్టి బాగున్నాను అనుకుంటారు. అది మారు మనసు కాదు. ఏదండి మారు మనసు? నేను ఒక్క ఉదాహరణ 10 నిమిషాల్లో చెప్పి నేను ముగించుతున్నాను. నేను ఒకేసారి 3-4 పేరాలు చెప్పాను, నేను చెప్పను. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను? 73వ పేరాలోకి వెళ్ళి ప్రఖ్యాతిగాంచినటువంటి సేవకుడు అక్కడ ఉండి బ్రెనయామ్ గారిని అంటున్నాడు, అయ్యా నా కూతురు, ఏమండి మగోళ్ళు తాగుతారు కానీ ఆడపిల్ల తాగుతుందా? జేబులో విస్కీ బాటిల్ పెట్టుకుని ఇలా పడిపోతుంది. తల్లిదండ్రులని సన్మానించమని ఉంది. ఆ తల్లిని చూడటంలో నెంబర్ 1 జోషి బాబు. లోకమంతా జోషి బాబు అనడం కాదు, ముందు తల్లిని చూసేటటువంటి, తల్లిదండ్రులను సన్మానించేటటువంటిది ఉందా ఆయనకి? ప్రియులారో, ఒకవేళ కేథలిక్ సంఘంలో ఉండొచ్చు, నువ్వు ఏ సంఘంలో ఉన్నది దేవుడు అడగడు. సజీవమైన ఒకటే సంఘం మా దేవుడికి. ప్రవక్త గారు, మనమందరము వాక్య వరుసలోనికి రండి, ఏ సంఘం అని దేవుడు అడగడు, సజీవమైనటువంటి దేవుని సంఘం అని చెప్పాడు. అంటే మనం ఎవరితో స్నేహంగా ఉండాలి? నువ్వు ప్రవక్త యొక్క వర్తమానానికి వచ్చినప్పుడు ప్రారంభంలో దెయ్యము ఎలాగా డైరెక్ట్గా రాదు, పళ్ళీకిలించుకొని ఓ సినిమా, ఓ జోదం, ఓ వ్యభిచారం, అంత ఘోరమైన హత్యగా కాదు, జారుకుంటూ నెమ్మదిగా వాడు ఎక్కడ కూర్చుంటాడు? దేవుని ఆలయంలో కూర్చుండును. అంటే సైతానుడు ఏం చేస్తాడంటే, రే నువ్వు నా స్నేహితుడు, కనీసం అరే ఇలా పెదవుల దగ్గర పెట్టుకో తాగపోనని, పార్టీ రా ఇది అంటాడు ముందు. దెయ్యం జారుకుంటా వస్తుంది అన్నదానికి చెప్తున్నాడు మన ప్రవక్త. చోట్లకి తిప్పినా నేను సహాయం చేసుకోలేకపోయాను, నా వల్ల కాలేదు, ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఆవిడే కాదండి, ఇక్కడ చాలామంది చెప్పరు కానీ బూతులాడడంలో, అబద్ధాలాడడంలో, దొంగతనంలో, నీవు ఇతరుల గురించి చాడీలు చెప్పడంలో, దేవుని యొక్క దశంభాగము ఇవ్వకపోవడంలో, దేవుని యొక్క క్రమశిక్షణ, సంఘ క్రమశిక్షణ లోబడకపోవడంలో చాలా అయ్యే వివాదాలు. ఐ వెంట్ టు ద ప్రవక్త గారు ఒకటే అన్నాడు, ఏమండి మన పైన ఉన్నటువంటి 5 ఇంద్రియాలతో తెలుసో తెలియకో దుష్ట సాంగత్యము, లేకపోతే నీవు సహవాసములో నడిపించి పాస్టర్ గారు సరిగా లేకపోతే, సంఘక్రమం సరిగా లేకపోతే, దేవుని యొక్క ప్రవక్త వర్తమానము నోటి నుండి వచ్చు ప్రతి మాట చొప్ప నడిపించి పురాతన భక్తి మార్గములో బ్యాక్ టు ద వర్డ్, మరలా అసలైన 2000 సంవత్సరముల క్రితం పెంతెకోస్తులో
120 మంది పరిశుద్ధాత్మ పొందిన ఆది యందు ఉన్నటువంటి వాక్యం దగ్గరికి తీసుకెళ్ళకపోతే అలాగే అవుతారు. నేను దెయ్యం పట్టిందంటే ఒప్పుకుంటావు ఇటు. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, నువ్వు మలాఖీ గ్రంథం ప్రకారంగా దశమ భాగం దొంగిలించావు, నువ్వు సంఘ క్రమశిక్షణకు లోబడకుండా నీ ఇష్టానుసారముగా నీవు పాపిస్తూ జనాంగమా యోచింపుర నా ప్రజలని చెప్తున్నాడు దేవుడు. అదే దేవుని దగ్గరకు వచ్చి అడ్డుగా ఉన్న పాపం ఏదో హ్యాపీ న్యూ ఇయర్ అప్పుడు కదండి, ఇప్పుడు మనం ముగించుకునేటటువంటి ముగింపు ఆరాధనలో హ్యాపీ న్యూ ఇయర్ కాడికి వచ్చాం. ఆ దెయ్యమని చెప్పాడు, ఇదిగో పురాతన భక్తి లేదు నీకు. 969 సంఘాలు పేర్లు రాసుకున్నారు. ఇప్పుడు బైబిల్లో ఒకటే సంఘం ఉంది, వాక్యం ఒక్కటే, దేవుడు ఒక్కడే, బాప్తిజం ఒక్కడే, హల్లెలూయా, సంఘము కూడా ఒక్కటే. అది చచ్చిన సంఘము, దెయ్యాల సంఘం కాదు. ప్రవక్త యొక్క పలకబడిన వాక్యము ద్వారా ఉన్నటువంటి సజీవమైనటువంటి సంఘము. అక్కడ చెప్తుంటే మీరు చెప్పింది నేను వినలేదండి, నా కొడుకు వెళ్ళిపోయాడు, మీరు చెప్పిన మాట వినలేదన్నాడు. కానీ వినేటటువంటి ఒక సమయము ప్రతి ఒక్కడికి దుర్దినములు రాకముందే. చెప్పండి అందరూ. అంటే ఇప్పుడు ఇర్మియా చెప్తున్నాడు, క్షేమ కాలములో నీతో మాట్లాడుతుని నీ మాట వినడని నీ వంటివి. ఇదిగో ఇప్పుడు దేవుడు పరలోకము నుండి ఆరో జ్ఞానేంద్రియము పరిశుద్ధాత్ముడు వచ్చి వివాదము తీర్చుకుందామరండి అని చెప్పాడు. నీ వివాదం ఏడో నాకు తెలీదు. మాల్లుడు గారు ఈవేళ అయ్యా నేను చెప్పినంత కాలము అలాగున్నాడు. తెల్లవారుజామున ప్రార్థన చేస్తే సాయంకాలం 5 గంటలకి ఇంకా ఆయన వివరం చెప్పలేదు. పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఒకెవరో పిల్ల వచ్చింది, నేను ఇవ్వలేదు, దాంట్లో ఉంటుంది చూడమంటే ఇక్కడ లేదంటున్నారు. పోలీసులు ఇలాగే చెప్తారు, ఇది ఈ మనిషి చెప్తుందని తాళం బదులు కొట్టి వద్దండి మా లోపల అంటే, ఏయ్ మేము పోలీసులం, మాకు అధికారం ఉంది, లోపలికి వెళ్ళిపోయి ఇద్దరిని పట్టుకొని కారు ఎక్కించి ప్రతిపోటు తీసుకొచ్చారు. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముతున్నావా? ఇది ఒకటి. నీ సంఘంలో ఎలాంటివి చెప్పరు, ప్రవక్త లేడు. ఈ కాలానికి దేవుడు బైబిల్లో ఉన్న ప్రవక్తని, ఆ అబ్బాయి మాకు సంబంధం లేకపోయినా నా అన్నయ్య కొడుకు, నా వదిన గారి కొడుకు ఏమంటున్నాడు, అవసరమైతే నేనే కొన్ని వేలు నేను సాయం చేసి మేమందరం కూడా నా కొడుకుని దేవుడు బ్రతికించాడు అంటున్నాడు. అయ్యా అక్కడ బాప్తిసం కుదరదు నీకు. ప్రవక్త గారు బాప్తిసం, అపోస్తలుడు ప్రవక్తలు వేసిన పునాది ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆ అబ్బాయి బాప్తిసం తీసుకోవాలి. ఇది వరకు తీసుకున్న బాప్తిసం తప్పుడు బాప్తిసం, అది చెల్లదు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదరని ఇక్కడ ఉంది. కాబట్టి నువ్వు చెప్పింది నేను చేయడానికి సంతోషిస్తున్నాను అన్నది అమ్మాయి. ఏమండి నీకు అరగంట గంటల వాక్యం అక్కర్లేదు. నిజమైన దైవజనుడు నీ దగ్గరికి వస్తే ముందు ప్రార్థించి వివాదము తీర్చుకునేటట్లు చేస్తాడు. దేవుడికి మనకి తాగుడా, జోదుమా, వ్యభిచారమా ఏముంది అడ్డుగాని? నేను రాత్రులు కడుపు నిండా తిని డబల్ కాడు మంచం ఎక్కక ముందు నాయన నా పిల్లల్ని, నా భార్యని, నాకున్న అంతస్తుని, నా కోడి ముక్కలు తిన్నాను అది చెప్తావా? 2 నిమిషాలు ప్రార్థన చేసి యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, 2 నిమిషాలు డబల్ కాటు మంచం ఎక్కుతావు. సరిపోదంటున్నాడు ఇక్కడ ఈ పిల్లనే. ఇట్ ఈస్ ఇంట్ ఓవర్. ప్రవక్త కాబట్టి చెప్తున్నాడు ఇక్కడ. డౌన్లోకి వెళ్ళలేదు ఇంకాని, పైన ఒప్పుకుంది, ఇంద్రియాలతో ఒప్పుకుంది. సరైపోయిందంటే మేము ఒప్పుకుంటున్నాం. కానీ ప్రవక్తకు తెలుసు ఇంకా డౌన్లోకి వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చింది, మనసులోకి వచ్చింది, హృదయంలోనికి, ఇంకా 3వ దాంట్లోనికి. మరియమ్మ నీ దాసురాలికి నీ మాట చొప్పున కలుగురుగా. కానీ దేవుడు 3వ భాగమైనటువంటి నీ హృదయమే దేవుని ఆలయము అనే ఆ చోటులోకి ఇంకను వెళ్ళలేదని తెలుసుకొని, ప్రియమైన సహోదరి, ఇట్ ఈజ్ ఇంట్ ఓవర్, అది ఇంకా పూర్తి కాలేదు.
నువ్వు చేసినంతవరకు సరియే, ఇంకా పూర్తి కాలేదు. ఇంతవరకు నువ్వు చప్పట్లు కొట్టావు, మంచిది. నువ్వు పాట పాడావు, మంచిది. నువ్వు సాక్ష్యం ఇచ్చావు, మంచిది. నువ్వు ఫ్యాన్ ఇచ్చావు, మంచిది. నువ్వు ఇక్కడేమో సంఘ పెద్దగా ఉన్నావు, మంచిది. నువ్వు దక్షిణ భాగం ఇచ్చావు, మంచిది. కానీ మన వివాదం సంగతి ఏమిటి? అది ఇంకా పూర్తి కాలేదని చెప్తున్నాడు ఈ అమ్మాయి. అయ్యగారు ఊరికి వెళ్తున్నానని ప్రార్థన చేయండి, ర్యాంక్ వెళ్తున్నానని ప్రార్థన చేయండి, ఇంటి దగ్గర తొసపోతలకు తిని డబల్ కాడు మంచం ఎక్కుతాం, ఆమెనంటాం. అది సరిపోలేదు. దేవుడు రెండు వైపుల నుంచి పనిచేస్తాడు. నీ పాస్టర్ గారి పని చేసే ప్రార్థన నువ్వు కూడా అలాగే పాస్టర్ గారు లాగా వివాదము తెచ్చుకొని ఉంటే దేవుడు ఏది సౌండ్ ఏది పాస్టర్ గారే చేస్తున్నాడు, లేకపోతే పాస్టర్ గారు సరైనడు కాదు. విశ్వాసం మంచిది, కానీ ఏది 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 సౌండ్ ఏది? రెండు చేతులు కలిస్తే రెండు వైపుల నుండి దేవుడు పనిచేస్తాడు. లెట్స్ ప్రే అగైన్. మరలా ప్రార్థన చేద్దామమ్మా సోదరి.